యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. ప్రార్థన బలమైన ఆయుధము. ప్రార్థన ఎటువంటి బలమైన ఆయుధం అంటే, మనము ఎక్కడున్నా సరే ప్రపంచంలో మరి ఏ అంశం గురించైనా ప్రార్థన చేసినప్పుడు, ఏ దేశంలో ఏ మూలన్న అంశం గురించైనా, ఆ వ్యక్తి గురించైనా ప్రార్థన చేసినప్పుడు ఇక ప్రభావం అక్కడికి వెళ్తుంది. ఈ ప్రభావం అక్కడికి వెళ్ళి మరి చేయవలసిన పని మరి చేసి పెడుతుంది. కాబట్టి గమనించండి, జ్ఞాపం చేసుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి. ప్రతిదిన ఉదయమే లేగండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. దేవుడు అనేకమైన కీడు నుంచి మిమ్మల్ని తప్పించి కాపాడు భద్రపరుస్తాడు. అంతేకాకుండా ఇంకను మీకు ఎవరి గురించి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ఇంకను మీకు ప్రార్థనా భారం మీద ఉంటే ప్రతిదినం ఆ ప్రార్థనా భారం మీరు దేవుని దగ్గర పెట్టండి. దేవుడు గొప్పదైన అద్భుత కార్యాలు చూపిస్తాడు. గొప్పదైన జవాబులు ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి, ప్రార్థించడం మానవ దేవుడు కూడా, ప్రతి క్రైస్తవులు కూడా మీరు ప్రార్థించడం నేర్చుకుని ప్రార్థించండి. మన దేశంలో మరి 100 మందిలో 30 మంది ప్రార్థించేవారుగా మరి గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మిగిలిన 70 మంది కూడా ప్రార్థన చేయాలి. అంటే 70% ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన చేయడం నేర్చుకుని ఈ దినమే మీరు ప్రార్థన మొదలుపెట్టండి. ప్రార్థన మీకు ఎంతో నెమ్మది కలుగు చేస్తుంది. ప్రార్థన మీకు అనేకమైన కీడు నుంచి తప్పించి కాపాడి భద్రపరుస్తుంది. కానీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకుని ప్రార్థించడం నేర్చుకోండి. దేవునికి హస్తం మీకు తోడు ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనక ఆయన హస్తం ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అనేక దూతల కాపుదల భద్రత మీకు సమృద్ధిగా ఉంటుంది. మీ గృహం చుట్టూ కాపుదల ఉంటుంది. దేవుడు మీకు అనారోగ్యం కలగకుండా కూడా కాపాడుతాడు. మీరు ముందుగా వాడి గురించి ప్రార్థన చేయండి. అనారోగ్యం కలగకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడు, ఆ విధంగా నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.